నాలుటి గ్రామంలో ఉండేటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనములండి. మరొకసారి విజ్ఞప్తి అండి, నాలుటి గ్రామంలో ఉండేటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనములండి. మేమంతా ఇక్కడ కలిసి సంఘంగా రావడానికి గల ముఖ్య ఉద్దేశము, దేవుడు మన మేలు కోరి, మన బాగు కోరి, మన శ్రేయస్సు కోరి రాయించినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలను తెలియపరచాలని, దేవుని మనసును, దేవుని బాధను, దేవుని ఆవేదనను తెలియపరచాలన్న ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలనో, మిమ్మల్ని కలవర పెట్టాలనో, ఇక్కడ ఏదో మిమ్మల్ని కించపరచాలనో సదుద్దేశంతో రాలేదండి. కేవలము దేవుని యొక్క మనసును, దేవుని యొక్క బాధను, దేవుని యొక్క ఆవేదనను తెలియపరిచి, దేవుని మాటలు మనమంతా తెలుసుకొని దేవుడున్న మహాలోకానికి చేరాలన్న ఒక సదుద్దేశంతో మేమంతా ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ ఏదో సంఘాన్ని స్థాపించాలనో, సంఘాలను విడగొట్టాలనో, మరొక ఏ సదుద్దేశంతోనో, ఏ దురుద్దేశంతో మేము రాలేదండి. కేవలము దేవుని మాటలను తెలియపరిచి, ఆ మాటల ప్రకారం మనమంతా బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరాలన్న ఒక సదుద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగిందండి. బైబిలు ఎంత గొప్ప పుస్తకం అంటే, ఇది కేవలం ఒక పుస్తకంగానే చూడడం జరుగుతుందండి. ఇది పుస్తకం కాదండి, మన బ్రతుకు పుస్తకం అండి బైబిల్ అంటే. బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అంటే, సకల శాస్త్రాలను అధిగమించినటువంటి పుస్తకం అండి బైబిల్. బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అంటే, మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం 1455 సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ గారు అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా ముద్రించినటువంటి పుస్తకం బైబిల్ అండి. ఇంకా బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అంటే, సకల శాస్త్రాలను అధిగమించినటువంటి పుస్తకం బైబిల్, ఎక్కువగా అమడబోతున్నటువంటి పుస్తకము బైబిల్, ఎక్కువగా చదువుతున్నటువంటి పుస్తకము బైబిల్, ఎక్కువ భాషల్లో ముద్రించినటువంటి పుస్తకము బైబిల్. ఇది మతానికి సంబంధించిన పుస్తకం కాదండి. ఎక్కువ సార్లు గిన్నిస్ బుక్ రికార్డ్ అయిన పుస్తకము బైబిల్. కాబట్టి ఇంత గొప్పదైన బైబిల్ను కేవలము ఒక మాదిలకు సంబంధించిన మత పుస్తకం అని, కేవలం ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన పుస్తకం కాదండి బైబిల్. మహాజ్ఞాన గ్రంథము, పరలోకానికి మార్గమైన పుస్తకం అండి. ఈ పుస్తకము సకల శాస్త్రాలను అధిగమించినటువంటి పుస్తకం బైబిల్. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి గ్రంథము పుస్తకం బైబిల్. కాబట్టి ఇంకా బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అని మనం ఆలోచన చేయగలిగితే, చరిత్రలోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, చరిత్రలో కూడా మహనీయులకు కూడా మార్గదర్శన పుస్తకం బైబిల్ అండి. ఒక మహాత్మా గాంధీజీకి అయితేనేమి, ఒక మదర్ తెరిసాకి అయితేనేమి, ఒక అంబేద్కర్ గారికి అయితేనేమి, మహనీయులకు కూడా మార్గదర్శన పుస్తకం బైబిల్ అండి. బైబిల్ ఎంత గొప్ప పుస్తకం మనం ఆలోచించి వెళ్ళుకుంటే, భౌగోళిక చారిత్రక ఆధారాలు కలిగినటువంటి పుస్తకం కూడా బైబిల్ అండి. బైబిల్ భవిష్యత్తు గ్రంథం అండి. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించిన పుస్తకం అండి బైబిల్. ఒక పుస్తకంగానే చూస్తున్నారండి బైబిల్ను. ఇందులో సాక్షాత్తు కథలు లేవండి, ఇందులో కల్పితాలు లేవు, కథలు లేవు, కల్పితాలు లేవు. మానవుడు ఊహించి రాసిన పుస్తకం కాదండి బైబిల్. సాక్షాత్తు మన తండ్రి, మన కన్న తండ్రి అయిన దేవుడు మన మేలు కోరి, మన బాగు కోరి, మన శ్రేయస్సు కోరి రాయించినటువంటి పుస్తకమే అండి బైబిల్. బైబిల్ కేవలము ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో సంబంధించిన పుస్తకం కాదండి బైబిల్. మహాజ్ఞాన గ్రంథం అండి. ఈ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు తెలియపరచేయాలని ఒక సదుద్దేశంతో వచ్చామండి. కేవలము బైబిల్లోని యొక్క దేవుని మనసును, దేవుని యొక్క ఆవేదనను, దేవుని యొక్క బాధను తెలియజేయాలన్న ఒక సదుద్దేశంతో ఇక్కడికి వచ్చామండి. ఇంత గొప్పదైన బైబిల్లో నుంచి కొద్ది నిమిషాలు మాత్రమే దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దామండి. త్వరగా దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, నేడు సమాజాన్ని మనం ఆలోచన చేయగలిగితే, క్రైస్తవ సమాజం అయితేనేమి, ఇతర సమాజాన్ని ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎవరు అన్న విషయాన్ని కొంత వివరణతోనే త్వరగా ఆలోచన చేసుకుందామండి. దేవుడు ఎవరు అంటే, నేడు సమాజంలో మనం అడగగలిగితే ఎవరినైనా, మీ అమ్మ ఎవరంటే చెప్పగలుగుతున్నారు, మీ నాన్న ఎవరంటే చెప్పగలుగుతున్నారు, మీ అక్క ఎవరంటే చెప్పగలుగుతున్నారు, అదేవిధంగా మీ అన్న ఎవరంటే చెప్పగలుగుతున్నారు, చివరిగా మీ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే చెప్పగలుగుతున్నారు, అదేవిధంగా మీ దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరంటే చెప్పగలుగుతున్నారు. కానీ దేవుడు ఎవరు అంటే మాత్రం చెప్పలేని పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉండడం బాధాకరం అండి. కాబట్టి దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు మనం బైబిల్ బట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం త్వరగా ఆలోచన చేద్దామండి. దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, నిర్గమకాండము 3:14లో దేవుడు మోషే ద్వారా దేవుడు ఉన్నవాడు, ఉన్నవాయనగా, అనువాయనగా చెప్తున్నాడండి. అంటే దేవుడు ఎవరు అని మనం బైబిల్ వేసామని చెప్పాలండి.
ఎవరిని అడిగినా తప్పు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఎవరు అన్న విషయాన్ని మనం బాగా ఆలోచించగలిగితే బైబిల్ని బట్టి దేవుడు ఉన్నవాయన అంటున్నాను మోషే గారి ద్వారా. ఎక్కడ? నిర్గమకాండము 3:14. అంటే ఉన్నవాయన అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ భూమి, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతి కలగక ముందు పరలోకంలో దేవుడు ఉన్నవాయనగా చెబుతున్నాడండి మోషే ద్వారా. అంటే దేవుడు ఎవరు అంటే ఉన్నవాయన అని మనకు అర్థమవుతుంది. అంటే ఉన్నవాయనలో నుంచి వచ్చిన వారమే మనమంతా. మరొక పుస్తకంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను. దేవుడు ఎవరని చెప్తున్నాడంటే మనము నమ్మిన యేసు స్వామి దేవుడు ఒక ఆత్మ, అంటే ఒక శక్తి, ఒక ఆత్మ రూపంలో, ఒక శక్తి రూపంలో ఉన్నాడని చెబుతున్నాడండి. అంటే దేవుడు సర్వాంతమయంగా సర్వశక్తిమంతుడుగా ఒక ఆత్మ రూపంలో, ఒక శక్తి రూపంలో ఉన్నాడని చెప్తున్నానండి. మరొక పుస్తకంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఎవరు అని ఎఫ్సీ పత్రిక 4:6. ఎఫ్సీ పత్రిక 4:6. దేవుడు ఎవరు అన్న విషయాన్ని మన బైబిల్ని బట్టి ఆలోచన చేసుకుంటూ వెళ్తున్నామండి. మరొక పుస్తకంలో మనం ఆలోచన చేయగలిగితే పౌలు వారి ద్వారా ఎఫ్సీ పత్రిక 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడని కదండి. అక్కడ అందరికీ పైగా ఉన్నవాడు దేవుడు ఎవరని మన పౌలు వారి ద్వారా చెబుతున్నాడండి. దేవుడు మనకు తండ్రి అని చెప్తున్నాడండి. అంటే పౌలు వారి ద్వారా దేవుడు మనకు ఎవరని చెప్తున్నాడంటే తండ్రి అని చెప్తున్నాడు. అంటే అందరికీ అన్నాడు. అందరికంటే ప్రపంచంలో సుమారుగా 850 కోట్ల జనాభా ఉందండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెబుతున్నాడు. కాబట్టి లోకంలో మనం అడిగితే, ఒక తల్లిని అడిగితే నా పేగు పంచుకొని పుట్టావునాయన అని ఒక తల్లి అంటుంది. అదేవిధంగా ఒక తండ్రి అంటాడు నా రక్తాన్ని పంచుకొని పుట్టావునాయన అని ఒక తండ్రి అంటాడు. అదేవిధంగా దేవుడు మనతో అంటున్నాడు నా ఆత్మను పంచుకొని పుట్టారునైనా మీరంతా నాకు పిల్లలు అని అంటున్నారు. అంటే దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే కొంత వివరంతోనే నిర్గమకాండంలో దేవుడు ఉన్నవాయనగాను, ఎఫ్సీ పత్రికలో తండ్రి గాను, యోహాను సువార్తలో మనకు ఆత్మగాను, అంటే దేవుడు ఉన్నవాయనగా, ఆత్మగా, సర్వశక్తిమంతుడుగా, తండ్రిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ధైర్యవంతుడు, ఈ లక్షణాలు కలిగినటువంటి ఆయన్నే మనకు దేవుడు. ఆ లక్షణాలలో మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అంటే లోకంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒక కలెక్టర్ అయితేనేమి, ఒక డాక్టర్ అయితేనేమి, ఒక ఇంజనీర్ అయితేనేమి, ఒక కలెక్టర్ నా కుమారుడు కావాలని, నా ఎంత హోదాలో, నా ఎంత ఒక మంచి డాక్టర్ అయితేనేమి, ఒక మంచి కలెక్టర్ అయితేనేమి, ఒక మంచి ఇంజనీర్ అయితేనేమి, వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళ పిల్లల పట్ల నా కుమార్తెలు నా ఎంత ఎత్తుకు, అంటే నా యొక్క మంచి లక్షణాలు కలిగి నా ఎంత స్థాయిగా కుటుంబానికి చెడ్డ పేరు కాకుండా నా ఎంత హోదాలో, నా ఎంత స్థాయిలో ఉండాలని కోరుకుంటానండి. అదేవిధంగా మన దేవుడు కూడా పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, ధైర్యవంతుడుగా, ప్రేమాస్వరూపిగా దేవుడు ఉన్నాడండి. ఉన్నవాయనగా, ఆత్మగా, తండ్రిగా ఉన్నాడండి. దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. మనలో కూడా ఆ లక్షణాలు అలా ఉండాలని కోరుకుంటున్నానండి. కానీ సమాజాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు సమాజము పాపంలో ఇరుక్కపోయిందండి. అంటే నేరాలు, ఘోరాలు ఎన్నో, యవనస్తులైతేనేమి, పిల్లలైతేనేమి, వృద్ధులైతేనేమి పాపానికి దగ్గరై దేవునికి దూరమై నిత్య శిక్షలోకి వెళ్ళిపోతున్నారండి. దేవుడు బాధపడుతున్నాడండి. కాబట్టి మనం అంతా ఆలోచించాలండి. దేవుడు సుమారుగా 70-80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తాడండి. దేవుడు 70-80 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తాడండి. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఏ వయసులో మనసును మార్చుకోక దేవుడు ఎదురు చూస్తున్నాడండి. 20 సంవత్సరంలో మనసును మార్చుకుంటాడా? 20 సంవత్సరంలో మనసు మార్చుకుని నా కోసం బతుకుతాడా? లేదా 30 సంవత్సరంలో మనసును మార్చుకొని నా కోసం బతుకుతాడా? లేదా 40 సంవత్సరంలో అయినా మనసును మార్చుకొని నా కోసం బతుకుతాడా? లేదా 50 సంవత్సరంలో మనసును మార్చుకొని నా కోసం బతుకుతాడా? లేదా 60 సంవత్సరంలో మనసును మార్చుకొని నా కోసం బతుకుతాడా? వృద్ధాప్యంలోనైనా చివరిగా 70-80 సంవత్సరంలో మనసును మార్చుకొని నా ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తాడా అని ఎదురు చూస్తున్నారండి. ఏ వయసులోనూ మనసును మార్చుకోక దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చక మన ఇష్టాన్ని నెరవేర్స్తే దేవుడు సాతానికి ఏర్పాటు చేసినటువంటి నిత్య శిక్ష అగ్ని జ్వాలల్లోకి మనల్ని వెళ్ళిపోయే అవకాశం ఉందండి. కాబట్టి దేవుడు కోరుకున్న విధంగా మనమంతా బతికి దేవుడున్న మహాలోకానికి చేరాలన్నదే మా యొక్క బైబిల్ యొక్క ఉద్దేశము. దేవుడు ఎవరో, యేసుక్రీస్తు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో, సాతాను ఎవరో, మన జన్మ ఎందుకు జరిగిందో అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించాడండి దేవుడు మన కోసం. కాబట్టి ఈ విషయాలలా తెలుసుకొని మనమంతా దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరాలన్నదే దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈ మాటలు